హలో గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ కావ్య. ఇవాళ మనం చూడబోతున్నాం బ్యూటిఫుల్ టాలెంటెడ్ పూజా హెగ్డేస్ హౌస్. సో ఒక హౌస్ని చూసి, ఇల్లును చూసి మనం వాళ్ళ టేస్ట్ ఏంటి, వాళ్ళ ఇష్టాలు ఏంటి అన్నీ తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం పూజా హెగ్డే హాల్, కిచెన్, ప్రొజెక్టర్ రూమ్, అలాగే తన బెడ్రూమ్ అన్నీ చూసేద్దాం. చలో లెట్స్ గెట్ స్టార్టెడ్. వెళ్ళిపోదాం పూజా హెగ్డే ఇంట్లోకి. ఇప్పుడు మనం ఎంట్రన్స్ దగ్గర నుంచి చూడబోతున్నాం. వావ్, బాటిల్ గ్రీన్ కలర్ డోర్ మనకు కనిపిస్తుంది. చాలా చాలా గ్రాండియర్గా ఉంది. వాల్ వచ్చేసి చాలా సింపుల్గా ఉంది, ప్లెయిన్గా వైట్ కలర్లో. అండ్ అలా డోర్ ఓపెన్ చేయగానే మనకి హాల్ కనిపిస్తుంది. వెరీ లాంగ్ హాల్ అన్నమాట. ఫస్ట్లోనే మనకి డైనింగ్ టేబుల్ కనిపిస్తుంది. అక్కడే ఎందుకుంది అని అనుకుంటున్నారా? కొంచెం ఆగండి చెప్తా. డైనింగ్ హాల్ ఎక్స్టెండ్ చేస్తూనే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో టీవీ ఉంది. దాని ఆపోజిట్ పూజా హెగ్డేకి చాలా ఇష్టమైన హ్యాంగ్అవుట్ ప్లేస్, అదే సోఫా. పింక్ కలర్లో మనకు కనిపిస్తుంది. డీటెయిల్గా చూసుకుంటే ఫస్ట్ డైనింగ్ సెక్షన్లో 6 సీటర్ అనమాట. 6 చైర్స్ ఉన్నాయి. అండ్ ఇట్ ఈస్ వుడెన్ అండ్ ఆల్సో కొంచెం ట్రెండీగా కూడా వేరే డిజైన్తో కూడా. నెక్స్ట్ సోఫా ఏరియాకి వెళ్ళిపోదాం. ఎస్, సో ఇప్పుడు మనం టీవీ ఉన్న డైరెక్షన్లో చూసుకుంటే పింక్ కలర్ సోఫా. అమ్మాయిలందరికీ పింక్ అంటే చాలా చాలా ఇష్టం. బేబీ పింక్ కలర్లో ఉంది. అండ్ ఇక్కడ తను మెన్షన్ చేయడం జరిగింది ఏంటంటే తనకి లైట్ కలర్స్ అంటే చాలా చాలా ఇష్టం అంట. అందుకే వాల్స్ కానివ్వండి, ఫర్నిచర్ అంటే లైక్ సోఫా చూసుకున్నా చాలా లైట్గా, మంచి వైబ్రెంట్గా కాకుండా లిటిల్ బిట్ లైట్ కలర్స్ అనమాట అన్నీ. అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే ఈ డైరెక్షన్లో మనకి కిచెన్ కూడా కనిపిస్తుంది. కిచెన్ అయితే కొంచెం చిన్నగా చాలా క్యూట్గా ఉంది. లెట్స్ గెట్ ఇంటూ ద కిచెన్లోకి వెళ్ళిపోదాం. కిచెన్లోకి వెళ్ళిపోయే ముందు ఒక్కసారి మనం హాల్ డీటెయిల్గా చూద్దాం. ఎక్కువ చెట్లు లేవు. లైక్ సెలబ్రిటీస్ ఇంట్లో చాలా వరకు చెట్లు అలా పెడుతూ ఉంటారు. ఇక్కడ పూజా హెగ్డే హౌస్లో మెయిన్గా హాల్లో ఒక్క పెద్ద ట్రీ ఉంది, చెట్టు. అది కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అంటే జడ అల్లినట్టుగా ఉన్నాయి అనమాట. ఆ రూట్ అంతా కూడా చాలా బాగుంది. వెరీ బిగ్ ట్రీ. అది మరి రియలా ఆర్టిఫిషియలా మనకు తెలీదు. అండ్ ఇక్కడ టీవీ దగ్గర పూజా హెగ్డే చాలా వీడియోస్ కూడా పెట్టడం జరిగింది. ఫోటోగ్రాఫ్స్, తన ఫోటో షూట్స్ కూడా మనం చూసాము. క్రిస్మస్కి సంబంధించి క్రిస్మస్ ట్రీ కూడా ఆ టీవీ దగ్గరే అలా డెకరేట్ చేసి ఉన్న ఇన్స్టాగ్రామ్లో ఫోటో మనం ఆల్రెడీ చూసాం. ఎస్, అండ్ ఈ సోఫా బ్యాక్గ్రౌండ్ మనం చూసుకుంటే ఒక మంచి స్లైడ్తో ఉన్న గ్లాస్ బాల్కనీ మనం చూస్తున్నాం. అక్కడ చాలా ఫోటో షూట్స్ మనం చూసాం పూజా హెగ్డేవి. ఇలా ఓపెన్ చేస్తూ కొన్ని రీల్స్ కూడా చూసాము. అక్కడ కూర్చొని తను గ్రీన్ టీ తాగడము, మార్నింగ్ రిచువల్స్ ఏమైనా ఉంటే అక్కడ లైక్ యోగా చేయడము, మెడిటేషన్ అవన్నీ కూడా అక్కడ అదే ప్లేస్లో చేయడం జరుగుతుంది. ఇంకా మెయిన్ వచ్చేసి కిచెన్లో ఒక మంచి ఫీచర్ ఉంది, అదేంటో చూపిస్తా. ఎస్, ఇప్పుడు మనం పూజా హెగ్డే కిచెన్ చూడబోతున్నాం. కిచెన్ కలరింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది బ్లూ కలర్లో ఉంది. మనకి వుడెన్ కబోర్డ్స్ ఏవైతే కనిపిస్తున్నాయో దానికోసం ఆ కలర్ లైక్ రెగ్యులర్ బ్లూ కాకుండా అందులో కొంచెం బ్లాక్ మిక్స్ చేసి ఆ బ్లెండ్లో వచ్చిన కలర్ అంట ఇది. సో చాలా చాలా బాగుంది. పూజా హెగ్డే టేస్ట్ మనకి చాలా నచ్చేస్తుంది కదా. అండ్ సో మనం స్టవ్ కూడా చూస్తున్నాం. అక్కడ చాలా సింపుల్గా, నీట్గా, క్యూట్గా ఉంది. అండ్ ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే బల్బ్స్ చాలా గ్రాండియర్గా ఉన్నాయి. గోల్డెన్ కలర్ మిక్స్లో ఉన్న ఆ లైటింగ్స్ చూస్తుంటే ఒక మంచి కిచెన్కి ఒక అందం వచ్చింది ఆ లైట్స్ వల్ల. ఎస్, చెప్పాను కదా ఒక మంచి ఫీచర్ ఉంది ఈ కిచెన్కి. అదేంటంటే పూజా హెగ్డేకి ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు తను కుక్ చేయాలనుకుంటే ఆ స్మోక్, ఆ హీట్ అనేది బయటికి వెళ్ళకుండా లైక్ హాల్లోకి వెళ్ళిపోకుండా తను మంచి ఒక స్లైడ్స్ కూడా పెట్టించడం జరిగిందనమాట. ఆ స్మోక్ అవన్నీ బయటికి వెళ్ళే ఛాన్సే ఉండదు. అండ్ ఆ స్లైడ్స్ ఓపెన్ చేసి హాల్లో ఉన్న వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అవుతూ మంచిగా కుక్ చేస్తూ ఉండొచ్చు అని తన ప్లాన్. సో ఓవరాల్గా కిచెన్ అయితే మంచి వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంది విత్ వెరీ బ్యూటిఫుల్ అండ్ నైస్ గ్రాండియర్ లైట్స్. అలా కిచెన్ అందులో మంచి ఫీచర్ స్లైడ్ డోర్స్, స్మోక్ అవన్నీ బయటకు వెళ్ళకుండా. అండ్ ఇప్పుడు హాల్లోకి అలాగే ప్రొజెక్టర్ రూమ్లోకి వెళ్ళేదానికంటే ముందు మధ్యలో ఒక కారిడార్ ఉంది.
అది పూజా హెగ్డేకి చాలా ఇష్టమైన ప్లేస్. సో ఒక బ్యూటిఫుల్ కారిడార్ ఉంది, అందులో తనని ఇన్స్పైర్ చేసే ఫోటోగ్రాఫ్స్, కొటేషన్స్ అన్నీ అక్కడ క్రియేట్ చేసుకోవడం జరిగింది. అక్కడ ఏమేమి ఉంటాయంటే లిటిల్ ఫిలిమ్స్, ఆల్ నోలన్ ఫిలిమ్స్, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ అని మెన్షన్ చేయడం జరిగింది. అంటే నోలన్ ఫిలిమ్స్కి సంబంధించిన కొటేషన్స్ కానీ ఆ డైలాగ్స్ అలా ఏమైనా ఉంటే దానికి రిలేటెడ్గా ఆ ఫోటోగ్రాఫ్స్ అని ఫ్రేమ్స్ ద్వారా అలా పెట్టడం జరిగింది. అవన్నీ చూసి తను ఇన్స్పైర్ అవుతూ ఉంటుందంట. అండ్ పూజా హెగ్డేకి లెగ్ ఇంజరీ అయినప్పుడు కూడా అక్కడ ఒక ఫోటో తను పోస్ట్ చేయడం జరిగింది ఇన్స్టాగ్రామ్లో. మనం అందరం చూసాము, అది ఎక్కడ లొకేషన్ అనుకున్నాం. ఇట్ ఈస్ పూజా హెగ్డేస్ హౌస్ ఓన్లీ. అండ్ తను మెన్షన్ చేసింది, ఐ జస్ట్ వాంటెడ్ ఇట్ టు బీ ఎ ప్లేస్ దట్ ఇన్స్పైర్స్ మీ అని. తనని ఇన్స్పైర్ చేసే విధంగా అవన్నీ క్రియేట్ చేసుకుందని చెప్పొచ్చు. ఇప్పుడు గర్ల్స్ అందరికీ లైక్ ఫుట్వేర్ అయినా, బ్యాగ్స్ అయినా, యాక్సెసరీస్కి సంబంధించి ఒక రూమే కావాలి, మొత్తం అందులో ఫిల్ అయిపోతాయి కాబట్టి సేమ్ పూజా హెగ్డే కూడా అలాగే ఒక రూమ్ని మొత్తం తన బ్యాగ్స్కి అలాగే ఫుట్వేర్కి కేటాయించేసింది. ఆ రూమ్ మనం చూస్తున్నాం. వావ్, ఎన్ని చెప్పులు ఉన్నాయో చూసారా. తన షూట్స్కి వాడిన ఫుట్వేర్ అలాగే వాడబోయే ఫుట్వేర్ అన్నీ కూడా అలా నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నారు. బ్యాక్ సైడ్ మనం చూసుకుంటే చాలా బ్యాగ్స్ కూడా ఉన్నాయి. దీన్ని బట్టి పూజా హెగ్డేకి ఫుట్వేర్ అయినా బ్యాగ్స్ అయినా చాలా ఇష్టమని మనకు అర్థమైపోతుంది. సో తన స్టైలింగ్కి సంబంధించిన అన్ని ఫుట్వేర్ అక్కడే ఉన్నాయి. అండ్ ఆ డిజైనింగ్ అంతా చూసుకుంటే మంచి గోల్డెన్ కలర్ లైటింగ్తో నీట్గా అలా ఆర్గనైజ్ చేసి ఉంది. దిస్ ఇస్ ద ఓవరాల్ లుక్ ఆఫ్ ఫుట్వేర్ అండ్ బ్యాగ్స్ రూమ్ అనమాట. చాలా బాగుంది, చాలా స్పేస్ కూడా ఉంది ఇంకా ఏమైనా పెట్టుకోవడానికి. మంచి బిగ్ మిర్రర్ అక్కడ రెడీ అవ్వడానికి, తన డ్రెస్సింగ్ రూమ్ అని కూడా చెప్పొచ్చు ఇది కంప్లీట్గా. బికాజ్ మనం చూస్తున్నాం కదా, మిర్రర్ చాలా పెద్దగా ఉంది. అక్కడ సిట్టింగ్ ఏరియా కూడా ఉంది, అక్కడ కూర్చొని పూజా హెగ్డే రెడీ అవ్వడానికి లైక్ ఫోటోషూట్స్ కానీ ఏదైనా షూట్ ఉన్నా అక్కడ తను రెడీ అయిపోతుంది. ఇప్పుడు బ్యూటిఫుల్ పూజా హెగ్డే బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. సో బెడ్రూమ్ చాలా పర్సనల్, అక్కడ తన టేస్ట్ ఏంటో క్లియర్గా తెలిసిపోతుంది. లెట్స్ సీ ఏమేమి కలర్స్ యూజ్ చేశారో తన బెడ్రూమ్లో, అలాగే ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఎస్, దిస్ ఇస్ పూజా హెగ్డేస్ రూమ్. వావ్, హాల్లో మనం ఆల్రెడీ ఒక టీవీ చూసాము. ఇక్కడ కూడా పూజా హెగ్డే పర్సనల్ బెడ్రూమ్లో కూడా ఒక పెద్ద టీవీ ఉంది, మంచి సౌండ్ బాక్సెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ కూర్చొని తన మూవీస్ ఏమైనా ఉంటే టీవీలో చూసుకుంటారంట. అలాగే వాష్రూమ్ కూడా, వావ్, రెస్ట్ రూమ్ ఈజ్ అమేజింగ్ అసలుకి. అంటే ట్రాన్స్పరెంట్ లుక్లో చాలా చాలా బాగుంది. అండ్ డోర్ ఈజ్ ఆల్సో ఇన్ బాటిల్ గ్రీన్ కలర్. ఎంట్రన్స్లో మనకి బాటిల్ గ్రీన్ కలర్ డోర్ ఎట్లా ఉండే సేమ్ బెడ్రూమ్కి కూడా అలాగే ఉంది. అండ్ ఇక్కడ వార్డ్రోబ్ చూసుకుంటే ఈ షోకేస్లో మొత్తం తన అవార్డ్స్ అన్నీ కూడా నీట్గా పెట్టుకున్నారు. వైన్ కలర్ కబోర్డ్ అనమాట. ఇక్కడ అంతా తన అవార్డ్స్, తనకు సంబంధించిన కొన్ని లిటిల్ థింగ్స్, కొన్ని టాయ్స్ కూడా అందులో ఉన్నాయి. ఇప్పుడు పూజా హెగ్డే బెడ్ చూద్దాం. ఎస్, చూసారు కదా పూజా హెగ్డే బెడ్ ఎల్లో కలర్ పిల్లోస్తో, క్రీమ్ కలర్తో, చాలా లైట్ కలర్స్ తనకి ఇష్టమని అర్థమైపోతుంది. ఎందుకంటే హాల్లో కూడా లైట్ కలర్స్, బెడ్రూమ్లో కూడా లైట్ కలర్స్. ఇక్కడ కూడా చిన్న ట్రీ ఉంది బెడ్ పక్కన. అండ్ కర్టెన్స్ కూడా చూసుకుంటే వైట్ కలర్లో ఉన్నాయి. తనకి చాలా సింపుల్గా ఉండడం ఇష్టమని అదే కనిపిస్తుంది కూడా. ఇంట్లో ఎక్కువ హడావిడి లేకుండా చాలా నీట్గా సింపుల్గా ఉంది. సో ఇంకొకటి మెన్షన్ చేశారు, అది ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నప్పుడు హాల్లో కంటే ఎక్కువ బెడ్రూమ్లోనే వాళ్ళు గ్యాదర్ అవుతారంట. లైక్ మీ అందరికీ తెలుసో లేదో, పూజా హెగ్డేకి ఒక బ్రదర్ కూడా ఉన్నారు. ఆయనకి రీసెంట్గా మ్యారేజ్ కూడా అయ్యింది. అండ్ స్వీట్, క్యూట్ అండ్ స్వీట్ ఫ్యామిలీ అని చెప్పొచ్చు. వాళ్ళ మదర్, ఫాదర్, బ్రదర్, అలాగే తన వదిన. డ్రీమ్ బిగ్, లివ్ సింపుల్ అనే కొటేషన్ మనం చూస్తున్నాం బ్యాక్గ్రౌండ్లో. అండ్ ఆ బెడ్ ఆపోజిట్లో సోఫా ఉంది, అక్కడ కూర్చొని టీవీ చూడడం జరుగుతుందంట ఫ్యామిలీతో కలిసి. ఇంకొక స్పెషాలిటీ ఏంటి పూజా హెగ్డే హౌస్లో అంటే షో టైమ్ బేబీ. అంటే ఇది ప్రొజెక్టర్ రూమ్ అనమాట. అక్కడ ఫ్యామిలీ అందరు గ్యాదర్ అయిపోయి, ఫ్రెండ్స్ వచ్చినా, ఎవరైనా ఇండస్ట్రీ పర్సన్స్ అలా వచ్చినా మంచిగా ప్రొజెక్టర్ హాల్లో కూర్చొని మూవీస్ ప్లే చేసుకొని చూస్తారంట. మరి ఆ ప్రొజెక్టర్ రూమ్ ఎలా ఉంది చూద్దాం. వావ్, చాలా చిన్న స్పేస్ అయినా మనకి చూస్తుంటే చాలా చిన్న ఇల్లులా కనిపిస్తుంది. అయినా కూడా అన్ని ఫెసిలిటీస్, అన్ని ఫీచర్స్ ఉన్నాయి. సో గుడ్.
అంటే క్రియేటివిటీకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. షార్ట్ అండ్ స్వీట్గా ఎలా ప్లాన్ చేయవచ్చు అనేది మీకు ఇది చూస్తే కూడా మీకు ఏమైనా థాట్స్ వస్తే యూ కెన్ ప్లాన్ ఇట్ అకార్డింగ్. సో ఇది పూజా హెగ్డే ప్రొజెక్టర్ రూమ్. ఇక్కడ మీరు చూస్తే ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా గ్యాదర్ అయ్యి కూర్చున్న ఫోటో మనం చూస్తున్నాం. వాళ్ళ బ్రదర్, ఫాదర్, అలాగే వాళ్ళ మమ్మీ అందరు కూడా అలా కూర్చొని హ్యాపీగా సినిమా చూస్తున్నారు. ఇది పూజా హెగ్డే బాల్కనీ. ఇక్కడ వ్యూ చాలా చాలా బాగుంది. మీ అందరికీ తెలిసిందే ముంబైలో చాలా హైట్ ఉన్న బిల్డింగ్స్ ఉంటాయి. అవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి బ్యాక్గ్రౌండ్లో. అక్కడ మంచి స్టిల్ ఇస్తూ అలా నిలబడ్డారు పూజా హెగ్డే అండ్ ఇట్ ఈస్ సో గుడ్. చాలా బాగుంది ఆ వ్యూ అంతా చూస్తూ ఉంటే. చాలా ఫొటోస్ కూడా మనం ఇన్స్టాగ్రామ్లో చూసాము ఇక్కడ తీసినవి. సో చూసారు కదా పూజా హెగ్డే హాల్, కిచెన్, బెడ్రూమ్, అలాగే స్పెషల్ రూమ్, ప్రొజెక్టర్ రూమ్, బాల్కనీ అన్నీ. సో ఓవరాల్గా మనం పూజా హెగ్డే ఇల్లు చూసినాక ఏమర్థమైంది నాకంటే, చాలా తక్కువ స్పేస్ అయినా అన్ని ఫీచర్స్ ఉండేలాగా చాలా నీట్గా, చాలా క్యూట్గా ఆర్గనైజ్ చేసుకున్నారు. అండ్ తనకి లైట్ కలర్స్ అంటే చాలా ఇష్టం అని అయితే అర్థమైపోయింది. సో మరి పూజా హెగ్డే ఫ్యాన్స్కి ఎలా అనిపించింది తన ఇల్లు? మీకు బాగా నచ్చిన రూమ్ ఏంటి? కామెంట్ చేయండి.